పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ పీడిఎఫ్ అవుట్పుట్ ఎక్స్ఎంఎల్ పబ్లిషర్లో వితౌట్ ఆర్డిఎఫ్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, దానికోసం నేను ఒక క్వరీ తీసుకున్నాను. ఈ క్వరీలు ఏమున్నాయంటే ఆర్గ్ ఐడి అండ్ వెండర్ ఐడి. ఈ ఆర్గనైజేషన్లో ఈ వెండర్కి ఉన్న ఇన్వాయిస్లు మొత్తము, ఇన్వాయిస్ కరెన్సీ, ఇన్వాయిస్ అమౌంట్, ఈ డీటెయిల్స్తో ఒక రిపోర్ట్ని డిజైన్ చేయాలనుకుంటున్నాను. దానికి ఏం చేయాలి అంటే ఒక ఎక్స్ఎంఎల్ రిపోర్ట్ని తీసుకోవాలి. ఎక్స్ఎంఎల్ పబ్లిషర్ రిపోర్ట్లో ఎక్స్ఎంఎల్ ఫైల్ ఒకటి ఉంటుంది. ఆ ఫైల్ ఈ ఫార్మేట్లో డిజైన్ చేసుకోవాలి. ఇది ఎప్పుడు వితౌట్ ఆర్డిఎఫ్ చేస్తున్నప్పుడు ఇది ఫార్మేట్ మ్యాండటరీ. ఈ ఫార్మేట్లో 2 పారామీటర్లు తీసుకున్నాను. ఒకటి వచ్చి ఆర్గ్ ఐడి, సెకండ్ వన్ వచ్చి వెండర్ ఐడి. ఓకే, దిస్ ఇస్ మై క్వరీ. ఓకే, ఈ ఫైల్ నేను సేవ్ చేస్తున్నాను. ఎలా సేవ్ చేస్తాను? సేవ్ యాజ్. ఓకే, version 2 csr.xml. ఓకే, ఎక్స్ఎంఎల్ ఫైల్ రెడీ అయిపోయింది. ఈ ఎక్స్ఎంఎల్ ఫైల్ని నేను యూజ్ చేసుకుని ఒక ఆర్టీఎఫ్ ఫైల్ని డిజైన్ చేయాలి. ఆర్టీఎఫ్ ఫైల్ డిజైన్ చేయడానికి మైక్రోసాఫ్ట్ వర్డ్ 2010 వాడుతున్నాను. ఓకే, ఇది ఓపెన్ చేసిన తర్వాత దీనిలో యాడిన్స్ అనే ట్యాబ్ ఉంటుంది. యాడిన్స్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేసి ఓకే, డేటా మీద క్లిక్ చేసి లోడ్ ఎక్స్ఎంఎల్ స్కీమా అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినప్పుడు మీరు ఇప్పుడు డిజైన్ చేశారు కదా ఒక ఎక్స్ఎంఎల్ ఫైల్, ఆ ఫైల్ పాత్ ఎక్కడుందో చూసుకుని ఆ ఫైల్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, డేటా లోడెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే, వచ్చింది కదా. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇన్సర్ట్లోకి వెళ్ళి టేబుల్ ఫామ్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ టేబుల్ ఫామ్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ నీకు ఆ గ్రూప్లో ఉన్న ఏదైతే కాలమ్స్ విజిబిలిటీ కావాలో ఆ గ్రూప్తో సహా వస్తుంది. ఆ గ్రూప్ని ఏం చేయాలంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు డ్రాప్ సింగిల్ నోడా ఆల్ నోడ్స్ అని అడుగుతుంది. డ్రాప్ ఆల్ నోడ్స్ అని చూజ్ చేసుకుని ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసినప్పుడు ఇది మాన్యువల్గా కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు విజార్డ్ ద్వారా చేశాను. ఈ టెంప్లెట్ ఫార్మాట్ మీకు ఈ విధంగా కావాలి అన్నట్టు మీరు డిజైన్ చేసుకున్నారు. ఓకే, ఇక్కడ ఎఫ్ ఉంది కదా, ఇది ఫర్ లూప్ అనమాట. రిపిటేషన్ ఆఫ్ ది రికార్డ్స్ రిపీట్ అవ్వడానికి కోసం. ఓకే, ఇది ఎండ్. ఈ అనేది ఎండ్, ఎఫ్ అనేది ఫర్ లూప్. ఓకే, ఈ ఫర్ లూప్కి ఇది ఎండ్. మధ్యలో ఏమున్నాయి? ఇది కాలం 1, కాలం 2, కాలం 3 కాలమ్స్ ఉన్నాయి. ఇవి లేబుల్స్, హెడ్డింగ్స్. లేబుల్ నథింగ్ బట్ హెడ్డింగ్స్. ఓకే, ఆర్టీఎఫ్ డిజైనింగ్ అయిపోయింది. దీన్ని నేను సేవ్ చేస్తున్నాను. ఎలా సేవ్ చేస్తున్నాను? నాకు ఈ ఫైల్ నేమ్తో సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఆర్టీఎఫ్ అంటే రిచ్ టెక్స్ట్ ఫార్మేట్. ఎక్కడ రిచ్ టెక్స్ట్ ఫార్మేట్లో నేను సేవ్ చేస్తున్నాను. ఎక్కడుంది నా ఫైల్? ఎక్స్ఎంఎల్ పబ్లిషర్ వర్షన్ 3లో నేను సేవ్ చేస్తున్నాను. ఫైల్ నేమ్ ఇస్ నాట్ వ్యాలిడ్. ఓకే, ఫైల్ సేవ్ అయిపోయింది. ఆర్టీఎఫ్ ఫైల్ సేవ్ అయింది కాబట్టి ఈ ఆర్టీఎఫ్ ఫైల్ని యూజ్ చేసుకుని నేను డేటా టెంప్లెట్, డేటా డెఫినేషను, కంకరెంట్ ప్రోగ్రాము డిజైన్ చేయాలి. ఓకే, నేను ఫస్ట్ కంకరెంట్ ప్రోగ్రామ్కి వెళ్తాను. ఈ వితౌట్ ఆర్డిఎఫ్ చేస్తున్నప్పుడు ఎగ్జిక్యూటబుల్ అవసరం లేదు, స్టాండర్డ్ ఎగ్జిక్యూటబుల్ని వాడుకోవాలి. ఓకే, అది ఎలాగో చూద్దాం ఇప్పుడు. ఓకే, నేను కంకరెంట్ ప్రోగ్రాంలోకి వెళ్తున్నాను. కంకరెంట్ ప్రోగ్రామ్ డెఫినేషన్ మీద క్లిక్ చేశాను. కంకరెంట్ ప్రోగ్రామ్ మీద డెఫినేషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను ఏమిస్తున్నాను? నేను కంకరెంట్ ప్రోగ్రామ్ నేము, డేటా డెఫినేషన్ నేము, టెంప్లెట్ నేము అన్ని నేమింగ్ కన్ఫ్యూజన్ కాకుండా ఉండటం కోసం అన్ని సేమ్ నేమ్స్ ఇస్తున్నాను. మీరు డిఫరెంట్ అని ఇచ్చుకోవచ్చు. ఓకే, కంకరెంట్ ప్రోగ్రామ్ నేమ్ 2 అని ఇస్తున్నాను. షార్ట్ నేమ్ మర్చిపోకూడదు, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ నేను ఈ రిపోర్ట్ని ఏ మాడ్యూల్లో రిజిస్టర్ చేద్దాం అనుకుంటున్నాను? నేనేమనుకుంటున్నాను, పర్చేజింగ్లో చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఎగ్జిక్యూటబుల్ నేమ్, స్టాండర్డ్ నేమ్ను వాడుకోవాలి వితౌట్ ఆర్డిఎఫ్ చేస్తున్నప్పుడు. ఓకే,
ద స్టాండర్డ్ ఏంటిది అంటే XDODTEXE. ఇది కంకరెంట్ జావా ప్రోగ్రామ్ అనమాట. జావా ప్రోగ్రామ్ని మీరు ఇక్కడ వాడుకోవాలి. ఓకే, థింక్ సర్వర్ డౌన్ అయిందా? సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, కంకరెంట్ ప్రోగ్రామ్, ఎగ్జిక్యూటబుల్ షార్ట్ నేమ్. ఓకే, పర్చేజింగ్ అప్లికేషన్ ఏమో పర్చేజింగ్. ఓకే, నాకు అవుట్పుట్ టైప్ ఏమింది XML అని ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ పారామీటర్స్లోకి వెళ్ళి నా దగ్గర నా క్వరీలు ఏమున్నాయి, 2 పారామీటర్స్ ఉన్నాయి. ఓకే, 2 పారామీటర్స్ ఏమున్నాయి, ఒకటి PRGD. ఓకే, PRGDకి వాల్యూ సెట్ నేమ్ ఏమి ఇద్దాం అనుకుంటున్నాను అంటే 3 డిజిట్స్ ఉండేది కదా నెంబర్ ఫార్మాట్లో, దానికోసం ఏమన్నది 3 డిజిట్ నెంబర్ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, మీకు ఓన్ వాల్యూ సెట్ ఉంటే దాన్ని నేమ్ ఇచ్చుకోండి, నో ప్రాబ్లం. ఓకే, ఫార్మాట్ నాకు అవుట్పుట్లో ఇలా కావాలి కాబట్టి మీకు ఎలా కావాలంటే ఆ నేమ్ పెట్టుకోండి. ఓకే, టోకెన్ అనేది కేస్ సెన్సిటివ్, మీరు ఏదైతే పాస్ చేస్తున్నారో అక్కడ సేమ్ నేమ్ను ఇక్కడ ఇచ్చుకోవాలి. ఓకే, సెకండ్ పారామీటర్ 2 వెండర్ ID. ఓకే, టోకెన్ నేము సేమ్, వాల్యూ సెట్ ఏమికి వెండర్ నెంబర్, వెండర్ ID కొంచెం బిగ్గా ఉంటుంది కాబట్టి దానికోసం నేను 15 డిజిట్ నెంబర్ వాడుకుంటున్నాను. మీ ఓన్ ఉంటే మీరు వాల్యూ సెట్ ఓన్ తీసుకోండి. ఓకే, ఓకే, నా కంకరెంట్ ప్రోగ్రామ్ రెడీ అయిపోయింది, సేవ్ చేస్తున్నాను. ప్లీజ్ యూనిక్ నేమ్ ఆఫ్ ది యువర్ కంకరెంట్ ప్రోగ్రామ్ అంటుంది. కంకరెంట్ ప్రోగ్రామ్ సేమ్ నేమ్ ఉందంట, దానికోసం 2 అని పెడుతున్నాను. ఓకే, ద ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్, 3 రికార్డ్స్ ఆర్ సేవ్డ్ అని వస్తుంది, అంటే కంకరెంట్ ప్రోగ్రామ్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఓకే, ఈ నేమ్ సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కంకరెంట్ ప్రోగ్రామ్ రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి డేటా డెఫినేషన్ టెంప్లెట్కి వెళ్ళాలి. దానికోసం ఏం చేస్తున్నానంటే స్విచ్ రెస్పాన్సిబిలిటీకి వెళ్ళి XML పబ్లిషర్ రెస్పాన్సిబిలిటీకి వెళ్తున్నాను. ఇక్కడ డేటా డెఫినేషన్ మీద క్లిక్ చేయండి. డేటా డెఫినేషన్ మీద క్లిక్ చేసి క్రియేట్ డేటా డెఫినేషన్ క్లిక్ చేయండి. ఇక్కడ కోడ్ అనేది కంకరెంట్ ప్రోగ్రామ్ షార్ట్ నేమ్గా ఇవ్వండి. ఓకే, అక్కడ ఏదైతే కంకరెంట్ ప్రోగ్రామ్ షార్ట్ నేమ్ ఇచ్చారో ఈ కోడ్ దగ్గర అదే వాల్యూ పాస్ చేయండి. ఓకే, ఇక్కడ కోడ్ నేము అనేది సేమ్ ఇచ్చుకోవచ్చు, డిఫరెంట్ ఇచ్చుకోవచ్చు, బట్ కన్ఫ్యూజన్ కాకుండా ఉండటానికి నేను ప్రతి చోట ఈ నేమ్నే పాస్ చేస్తున్నాను. అప్లికేషన్ నేమ్ వచ్చి పర్చేసింగ్. ఓకే, అప్లై. ఇక్కడ డేటా టెంప్లెట్ ఉంది కదా, ఈ డేటా టెంప్లెట్ ఎందుకు అంటే ఇందాక మీరు ఒక XML ఫైల్ ఒకటి క్రియేట్ చేశారు, ఆ XML ఫైలు రన్ టైంలో ఎగ్జిక్యూట్ అయ్యి నీ టెంప్లెట్లోకి వాల్యూస్ని పాస్ చేస్తుంది. దానికోసం ఇక్కడ ఈ ఫైల్ నేమ్ ఇచ్చుకోవాలి, XML ఫైల్ నేమ్ ఇచ్చుకోవాలి, RTF ఫైల్ కాదు, XML ఫైల్ నేమ్ ఇచ్చుకోవాలి. ఓకే, ఇక్కడ నేను ఇస్తున్నాను. ఓకే,
డేటా డెఫినేషన్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అని వస్తుంది. ఓకే, నా డేటా డెఫినేషన్ అయిపోయింది. ఈ డేటా డెఫినేషన్ తీసుకెళ్ళి టెంప్లెట్కి అటాచ్ చేయాలి. ఎలాగా, ఇక్కడ టెంప్లెట్ డెఫినేషన్ చేయాలి. ఈ టెంప్లెట్ డెఫినేషన్లో క్రియేట్ టెంప్లెట్ అని క్లిక్ చేసి ఇక్కడ కంకరెంట్ ప్రోగ్రామ్ షార్ట్ నేమ్, డేటా డెఫినేషన్ ఇందాక చేసాం కదా అదే నేమ్ని ఇక్కడ పాస్ చేయాలి. ఓకే, అంటే డేటా డెఫినేషన్ వచ్చి కంకరెంట్ ప్రోగ్రామ్కి అటాచ్ అయినట్టు. ఓకే, ఇక్కడ నేమ్ కూడా టెంప్లెట్ నేమ్ కూడా సేమే ఇచ్చుకుంటున్నాను. ఓకే, పర్చేసింగ్ అని ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ డిఫాల్ట్ అవుట్పుట్ టైప్ ఏం కావాలి, నాకు పీడిఎఫ్ కావాలి. ఓకే, దానికోసం నేను పీడిఎఫ్ అని ఇస్తున్నాను. ఇక్కడ ఫైల్ ఉంది చూసారా, ఈ ఫైల్ నేమ్ అనేది ఆర్టీఎఫ్ ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఆర్టీఎఫ్ ఫైల్ నేమ్ అంటే ఇందాక మనం డిజైన్ చేసాం కదా వర్షన్ 3లో, ఈ ఫైల్ని ఇవ్వాలి. ఓకే, ఆ ఫైల్ నేమ్ ఇచ్చాను. ఇక్కడ లాంగ్వేజ్ నేమ్ ఏమి ఇవ్వాలంటే ఇంగ్లీష్. టెరిటరీ నేమ్ ఏముంటుంది, యునైటెడ్ స్టేట్స్. ఓకే, ఇక్కడ ట్రాన్స్లేటబుల్ అని ఉంది. ఈ ట్రాన్స్లేటబుల్ చెక్ బాక్స్ ఎందుకు చెక్ చేయాలి అంటే సేమ్ అవుట్పుట్ ఇంగ్లీష్లో ఉంది కదా, ఈ అవుట్పుట్ ఈ ఇంగ్లీష్లో ఉన్న అవుట్పుట్ని వేరే లాంగ్వేజ్లోకి టెంప్లెట్ చేంజ్ చేయకుండా మీకు చైనీస్ కానీ జపనీస్ కానీ సమ్ అదర్ లాంగ్వేజ్లోకి మీకు కావాలి అన్నప్పుడు ట్రాన్స్లేటబుల్ మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, అప్లై చేస్తున్నాను. ఓకే, డేటా డెఫినేషన్ అయిపోయింది, టెంప్లెట్ అయిపోయింది, కంకరెంట్ ప్రోగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఫైనల్ స్టెప్ ఏంటంటే కంకరెంట్ ప్రోగ్రామ్ నేమ్ తీసుకెళ్ళి రిక్వెస్ట్ గ్రూప్కి యాడ్ చేయాలి. పర్చేసింగ్ రెస్పాన్సిబిలిటీ రిక్వెస్ట్ గ్రూప్కి నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, సెక్యూరిటీ, రెస్పాన్సిబిలిటీ, రిక్వెస్ట్లో రిక్వెస్ట్ గ్రూప్ నేమ్ ఏంటి, పర్చేసింగ్ది ఆల్ రిపోర్ట్స్ పర్చేసింగ్. ఓకే, ఈ పర్చేసింగ్లో నేను నా కంకరెంట్ ప్రోగ్రామ్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. రిక్వెస్ట్ గ్రూప్కి కంకరెంట్ ప్రోగ్రామ్ని యాడ్ చేస్తున్నాను. ఓకే, నా రిక్వెస్ట్ గ్రూప్ నేమ్ ఏమిటి, ఓకే దిస్ వన్ యాడ్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను ఈ రిపోర్ట్ని పర్చేసింగ్ రెస్పాన్సిబిలిటీకి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే, రిక్వెస్ట్, సబ్మిట్ ఏ న్యూ రిక్వెస్ట్, సింగిల్ రిక్వెస్ట్. నా రిక్వెస్ట్ గ్రూప్ నేమ్ ఏంటి, సోన్ కాబట్టి ఇక్కడ నేను పాస్ చేస్తున్నాను. ఓకే, నాకు ఆర్గైడి ఏంటి, ఇప్పుడు నా కొరీ ఉంది కదా, ఈ కొరీ నేను యాజ్ ఇట్ ఈస్ పాస్ చేస్తే నాకు అన్ని రికార్డులు రావాలి. ఎన్ని రికార్డులు వస్తున్నాయి, ఇక్కడ 62 రికార్డ్స్ రావాలి. ఈ ఆపరేటింగ్ యూనిట్, ఈ ఆర్గైడికి, ఈ వెండర్కి ఉన్న ఇన్వాయిస్లు మొత్తం డీటెయిల్స్. ఓకే, టూ ఓకే, నాకు డేటా వచ్చింది, 62 రికార్డ్స్ వచ్చినాయి. బట్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ ఏం లేదు కదా అవుట్పుట్కి, డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు నేను పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ ఎలా పెట్టాలి అనేది చూస్తాను. ఓకే, దానికోసం నేను నా టెంప్లెట్ ఉంది కదా, ఈ ఆర్టీఎఫ్ టెంప్లెట్, ఈ ఆర్టీఎఫ్ టెంప్లెట్లోకి వెళ్ళి ఫైల్లోకి వెళ్ళి ఈ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి ప్రాపర్టీస్లోకి వెళ్తాను. ప్రాపర్టీస్లో అడ్వాన్స్ ప్రాపర్టీస్ అని ఉంది. అడ్వాన్స్డ్ ప్రాపర్టీస్లో క్లిక్ చేసి కస్టమ్ అని ఉంది. ఈ కస్టమ్ మీద క్లిక్ చేసి ఈ 2 ప్రాపర్టీస్ని సెట్ చేయాలి ఇక్కడ. ఓకే, ఆ ప్రాపర్టీస్ ఏంటి అంటే ఇక్కడ XDO PDF సెక్యూరిటీ, ఇది ఒకటి XDO PDF సెక్యూరిటీ సెట్ చేసి ఇక్కడ టెక్స్ట్ని ఇచ్చి ఇక్కడ వాల్యూ ఇవ్వాలి, ట్రూ అని ఇవ్వాలి. ఓకే, యాడ్ చేయండి. దిస్ ఈజ్ ద వన్ ప్రాపర్టీ. ఓకే, అనదర్ ప్రాపర్టీ కూడా యాడ్ చేయాలి.
ఓకే, ఈ ప్రాపర్టీ ఏంది, XDO PDF ఓపెన్ పాస్వర్డ్. మీ పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవ్వాలి అంటే పాస్వర్డ్ ఏం సెట్ చేయాలి అనేది. ఓకే, ఇక్కడ నేను టెక్స్ట్ ఇచ్చి ఇక్కడ నా పాస్వర్డ్ నేను 1 2 3 4 5 6 అని ఇచ్చినప్పుడు నా పీడిఎఫ్ ఓపెన్ కావాలనేది నా ఇంటెన్షన్. దానికోసం నేను ఏం చేస్తున్నాను, వాల్యూ ఇచ్చి 1 2 3 4 5 6 అని ఇస్తున్నాను, యాడ్ చేశాను. ఓకే, యాడ్ అయింది. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. ఓకే, సేవ్ అయింది. నా ఆర్టీఎఫ్ ఫైల్ ఇప్పుడు పాస్వర్డ్ ప్రొటెక్టెడ్తో ఉంది. ఈ ఆర్టీఎఫ్ ఫైల్ని నేను తీసుకెళ్ళి టెంప్లెట్కి యాడ్ చేయాలి. ఓకే, సేవ్ అయింది. ఎక్కడ సేవ్ చేశాను నేను, సేవ్ వర్షన్ 3లో యాడ్ చేశాను. ఓకే, ఇప్పుడు నీ ఆర్టీఎఫ్ని తీసుకెళ్ళి టెంప్లెట్కి యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇది నా టెంప్లెట్ డెఫినేషన్లో టెంప్లెట్. ఈ టెంప్లెట్లో లేటెస్ట్ మాడిఫై చేసిన ఆర్టీఎఫ్ని ఎక్కడ యాడ్ చేయాలి, అప్డేట్లో క్లిక్ చేసి బ్రౌజ్ మీద క్లిక్ చేసి వర్షన్ 3లో ఇదే కదా నేను మాడిఫై చేసింది, దాన్ని యాడ్ చేస్తున్నాను. ఓకే, అప్లై. ఓకే, అప్లై అయిపోయింది కదా. ఓకే, టెంప్లెట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అగైన్ కంక్రీట్ ప్రోగ్రామ్ రీసబ్మిట్ చేయండి. రీసబ్మిట్ చేసినప్పుడు ఏమవుతుంది, సేమ్ పారామీటర్స్తో ఇప్పుడు పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అవుట్పుట్ వచ్చినప్పుడు పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అడుగుతుందా లేదా చూద్దాం. ఓకే, అడిగిందా, పాస్వర్డ్ ఏం పెట్టాము, మాన్యువల్కి ఇచ్చాం కదా, 1 2 3 4 5 6 వచ్చిందిగా. ఓకే, పీడిఎఫ్ ఫార్మాట్ పాస్వర్డ్ ప్రొటెక్ట్ పెట్టాం. బట్ యూజర్ సమ్టైమ్స్ ఏం అడుగుతాడంటే, నేను ఇన్వాయిస్ నెంబర్ పంపిస్తాను, లేదంటే వెండర్ నెంబర్ పంపిస్తాను. వెండర్ నెంబర్ వాడిస్తాడు, ఏ అయితే వెండర్ అయితే యూజ్ చేస్తున్నాడో ఆ వెండర్ అవుట్పుట్ చూడాలనుకున్నా వాడు వెండర్ నెంబర్ ఎంటర్ చేసుకుంటాడు, లేదంటే వాడి నేమ్ ఎంటర్ చేసుకుంటాడు, వెండర్ నేమ్ ఎంటర్ చేసుకుంటాడు, లేదంటే సప్లయర్ నేమ్ లైక్ దట్ ఎంటర్ చేసినప్పుడు అప్పుడు మాత్రమే ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు మాన్యువల్గా చూసాము, డైనమికల్గా కాల్ చేయటం ఎలాగో చూద్దాం. ఓకే, నేను మళ్ళీ ఆర్టీఎఫ్కి వెళ్తున్నాను. ఈ ఆర్టీఎఫ్లో ఫైల్లో ఇన్ఫర్మేషన్లో ప్రాపర్టీస్లో అడ్వాన్స్ ప్రాపర్టీస్లో నేనేం చేశాను, దీనికి కదా. ఓకే, ఇక్కడ ఏం చేశాను, ఇప్పుడు హార్డ్ కోడ్ చేశాను వాల్యూ పాస్వర్డ్ అనేది హార్డ్ కోడ్ చేశాను. బట్ నాకేం కావాలి, ఆటోమేటిక్ కావాలి, డైనమికల్గా కాల్ చేసుకోవాలి. డైనమికల్గా వాల్యూ చేంజ్ అవుతూ ఉండాలి. సప్లయర్ నెంబర్ పంపించిన, ఇన్వాయిస్ నెంబర్ పంపించినా నాకు ఓపెన్ అవ్వాలి. దానికోసం నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు సపోజ్ ఇది చూసుకోండి, ఇన్వాయిస్ డేటా లిస్ట్ GSV ఇది నేను ఎలా ఇస్తున్నాను, దానికి కూడా చెప్తాను. ఓకే, ఇక్కడ మీకు ఒక ఫైల్ ఉండేది, డేటా ఫైల్. ఈ డేటా ఫైల్ XML ఫైల్ని తెచ్చుకోవటం తెలుసు కదా. ఇక్కడ వ్యూ డేటాలోకి వెళ్ళి డయాగ్నోసిస్లోకి వెళ్ళి VXML అని కొట్టండి. VXML అన్నప్పుడు కొట్టినప్పుడు XML ఫైల్ ఓపెన్ అవుతుంది. ఓకే, VXMLలో మీకు ఏంది, ఫస్ట్ ట్యాగ్ మెయిన్ ట్యాగ్, ఈ ట్యాగ్ మెయిన్ ట్యాగ్. దాని తర్వాత ట్యాగ్ ఏముంది, లిస్ట్ డేటా, లిస్ట్ ఉంది. ఓకే, లిస్ట్ లోపల ఏముంది, గ్రూప్ ఉంది. గ్రూప్ లోపల ఏముంది, మీకు కాలం, ఏ కాలం కావాలో ఆ కాలం ఉంది. నేను ఏం పాస్ చేస్తున్నాను, ఇన్వాయిస్ నెంబర్ పాస్ చేసినప్పుడు నా డాక్యుమెంట్ ఓపెన్ అవ్వాలనుకున్నాను. ఇది మెయిన్ ట్యాగ్, దెన్ లిస్ట్ ట్యాగ్, తర్వాత నెక్స్ట్ గ్రూప్ ట్యాగ్, నెక్స్ట్ కాలం నేమ్ లైక్ దెన్. సి మెయిన్, లిస్ట్, గ్రూప్, ఇన్వాయిస్ నెంబర్. ఓకే, ఇలా పెట్టి కర్లీ బ్రాకెట్స్ లోపల దీన్ని తీసుకొచ్చి ఇక్కడ కాల్ చేస్తాను. ఓకే, అప్లై. ఓకే, సేవ్ అయిపోయిందిగా. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ మాడిఫై చేసాం ఆర్టీఎఫ్ని, మళ్ళీ ఆర్టీఎఫ్ని తీసుకెళ్ళి నీ టెంప్లెట్కి యాడ్ చేసుకోవాలి. అప్డేట్ బ్రౌజర్ దిస్ వన్, లేటెస్ట్ టెంప్లెట్ యాడ్ చేయాలి. అప్లై. ఓకే, మీరు ఇప్పుడు ఏం చేశారు, లేటెస్ట్ పెట్టారు. ఇప్పుడు పాస్వర్డ్ మీరు హార్డ్ కోడ్ ఏం చేశారా, లేదు కదా, మాన్యువల్గా పంపించారు. మాన్యువల్గా ఏం పంపించారు, ఇన్వాయిస్ నెంబర్ పంపించారు. ఏదైనా ఇన్వాయిస్ నెంబర్ మీరు ఎంటర్ చేసినప్పుడు మాత్రమే అవుట్పుట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, కరెక్ట్ ఇన్వాయిస్ నెంబర్ ఉండాలి. ఈ కరెక్ట్ ఇన్వాయిస్ నెంబర్ అనేది ఎలా తెలుస్తుంది, ఇక్కడ ఉన్న నెంబర్లో ఏదో నెంబరు. ఓకే, ఈ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు రావాలనుకుంటున్నాను, వస్తుందా రాదో చూద్దాం.
ఓకే, రీసబ్మిట్ చేస్తాను మళ్ళీ. సేమ్ పారామీటర్తో రీసబ్మిట్ చేశాను. ఓకే, అయిపోయింది కదా. ఇక్కడ చూడండి పాస్వర్డ్ ఇందాక 1 2 3 4 5 6 పెట్టానుగా, అది కొడితే వస్తుందో రాదో చూద్దాం. 1 2 3 4 5 6 పాస్వర్డ్ ఈజ్ ఇన్కరెక్ట్ అంటుంది కదా. ఇప్పుడు నేను ఇన్వాయిస్ నెంబర్ తీసుకుని ట్రై చేస్తాను. ఇన్వాయిస్ నెంబర్ నాది ఇదే కదా. ఇట్లా ఏదైనా తీసుకో, నేను ఇది కానీ ఇది కాదు, ఏదైనా ఇన్వాయిస్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు ఓపెన్ అవ్వాలి అంటున్నాను. వచ్చిందా? ఎనీ ఇన్వాయిస్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు ఇది డైనమికల్గా. ఓకే, అర్థమైంది కదా. థ్యాంక్ యూ.